శాసనసభలో శాసన పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులందరినీ కమిటీల ప్రకారంగా నియామకం చేయండి అని చెప్పని పదే పదే ప్రభుత్వాన్ని స్పీకర్ని విజ్ఞప్తి చేస్తే పబ్లిక్ అకౌంట్ కమిటీ వేయడం జరిగింది. దానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారిని, సోదరు ప్రశాంత్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, సత్యవతి రాథోడ్ గారిని నన్ను నామినేషన్ వేయమంటే మేమందరం కూడా నామినేషన్ వేస్తే ఆ నామినేషన్లో నలుగురు ఆమోదించి హరీష్ రావు గారిది నామినేషన్ పత్రం లేకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం శాసనసభ తెలంగాణ రాష్ట్రం. మొదటి సమావేశంలోనే ఈ ప్రశ్నను మాజీ మంత్రివర్యుడు ప్రశాంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. అయినా ప్రభుత్వంకి వెళ్ళి వివరణ రాలేదు. పిఎస్సి చైర్మన్గా గాంధీ గారి నియామకమైన తర్వాత మొదటి సమావేశంలో కానీ రెండవ సమావేశంలో కానీ మేము స్పష్టంగా అడగడం జరిగింది. సభా సాంప్రదాయాల ప్రకారంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని అడిగి మీరు చైర్మన్ నియామకం చేయాలా, మరి నియామకం ఏ ప్రాతిపదికన చేసిండ్రు అని చెప్పంటే దానికి జవాబు లేదు. మూడవ సమావేశంలో ప్రత్యేకంగా మేము అందరం అడిగింది, సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎన్నికైనటువంటి 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు, సిఎల్పి సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళను మీరు ఏ ప్రాతిపదికన అధికార పక్షంగా ప్రతిపక్ష నిర్ణయం చెప్పమంటే అది కూడా చెప్పడం లేదు. కనుక ఈరోజు సుప్రీంకోర్టులో కేసు మరింత బీఆర్ఎస్ పార్టీ వాదన బలపడే విధంగా ఈ ఎన్నికైనటువంటి చైర్మన్ను మేము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించడం లేదని చెప్పని మేమందరము బీఆర్ఎస్ పార్టీ అధినేత నిర్ణయం మేరకు ఈరోజు బైకాట్ చేసినాం. ఇది సుప్రీంకోర్టులో మరొక సాక్ష్యంగా కూడా ఉంటుందని చెప్పని వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళని తొలగించవలసిందే, వాళ్ళని శాసనసభ్యులు కూడా తొలగించాలనేటువంటి ప్రధాన డిమాండ్ అమలవుతుందని చెప్పి భావిస్తున్నాం.